మన ప్రత్యర్థి ఎంత బలహీనుడో ప్రపంచానికి తెలియజేస్తే ఇక ఆ పైన ప్రాబ్లం లేదు. అందుకని మోడీ ప్రాంతీయ పార్టీలో బలమైన నాయకులను తన ప్రత్యర్థులుగా చూపించట్లేదు. తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని చూపెడుతున్నారు. కేజ్రీవాల్ను, మమతా బెనర్జీను తన ప్రత్యర్థిగా చూపించట్లేదు. వాస్తవంగా అయితే ప్రత్యర్థి కాదు, ఎందుకంటే వాళ్ళు ఒక రాష్ట్రానికి పరిమితం. అదే సందర్భంలో రాహుల్ గాంధీ జాతీయ పార్టీ నాయకుడు ప్లస్ ప్రధాన అభ్యర్థి. కానీ వాళ్ళు ఒప్పుకున్నారా ఇప్పటిదాకా? లేదు. కానీ మెయిన్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఆ కూటమి తరపున ఆయనే ప్రధాన అభ్యర్థి. ప్రజలు ఒప్పుకుంటున్నారు ప్రధాన అభ్యర్థి ఆ కూటమి తరపున ఆయనే. అందుకనినే రాహుల్ గాంధీతో కంపేర్ చేసుకున్నప్పుడు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ 10, నరేంద్ర మోడీ 90 ఆ స్థాయిలో ఉంటుంది. అదే గుర్తు చేస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మోడీ. తాజాగా అధికారానికి దూరం అయిపోవడంతో నైరాశ్యానికి గురైన కాంగ్రెస్ రాజకుటుంబ యువరాజు ఇష్టానుసారం మాట్లాడుతున్న నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో తాజాగా జరిగిన సభలో ప్రసంగిస్తూ రాజస్థాన్లోని కోట్పూతిలో జరిగిన బహిరంగ సభలో కూడా మాట్లాడారు. ఇందులో ప్రధానంగా అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు నన్ను దూషించేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్లలో ఎంతో జరిగింది, అదొక ట్రైలర్ మాత్రమే, జరగాల్సింది ఇంకెంతో ఉంది. 3వ విడత పాలనలో చారిత్రక నిర్ణయాలు ఉంటాయి. అవినీతిని రూపుమాపాలని మేము అనుకుంటున్నాం, లంచగొండలు కాపాడాలని వాళ్ళు చెప్తున్నారు. మేము అధికారంలోకి రాగానే అవినీతిపై మరింత గట్టి ముష్టిఘాతం తప్పదు. అవినీతి పరులు ఒక్కొక్కరి మీద చర్యలు కొనసాగుతాయి. కాంగ్రెస్ ఇండీ కూటమి తమ ఉద్దేశాలు ఏంటి అనేది స్పష్టం చేసినాయి అంటూ ఇక్కడ రాహుల్ గాంధీని కీలకమైన ప్రశ్న వేసుకొచ్చారు. 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అట్టుడికిపోతుందని కాంగ్రెస్ యువరాజు వ్యాఖ్యలు చేశారు. అట్లాంటి మంటల్ని గత 10 ఏళ్లుగా నేను ఆర్పుతూనే ఉన్నా. దేశాన్ని 70 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నారు. వాటిని మీరు అంగీకరిస్తారా? అలాంటి భాష ఆమోదయోగ్యమా? అవి ప్రజాస్వామ్యతమైన మాటలేనా? మీరు వారిని శిక్షించరా అని ఓటర్లను ప్రశ్నించడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. అదే ఆయన వ్యూహం.